దహించు అగ్ని మినిస్ట్రీస్ ద్వారా చేస్తున్న సేవా కార్యక్రమాలను గుర్తించి యుఎస్ఏ ది పీస్ అంబాసిడర్ అవార్డును మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు థామస్కు అందజేశారు. ది పీస్ అంబాసిడర్ అవార్డు అందుకున్న సందర్భంగా మినిస్ట్రీస్ జిల్లా సేవకులు విజయవాడలోని కందుకూరి కళ్యాణ మండపంలో థామస్ను సన్మానించారు. మతాలు వేరైనా దేవుళ్ళు వేరైనా ఎవరి విశ్వాసాలు వారివని, ఎవరి విశ్వాసాలను వారు నమ్ముతూ సాటి మనిషిని ప్రేమించాలని ఈ సందర్భంగా థామస్ తెలిపారు. మతాన్ని రాజకీయాలకు వాడుకోవద్దని, మానవత్వంతో కూడిన మతాన్ని ప్రజలు ఇష్టపడతారని వెల్లడించారు. యుఎస్ఏ వారు 198 దేశాల్లో గుర్తింపు పొందిన ఈ అమెరికా యూనివర్సిటీ వారు నాకు పీస్ అంబాసిడర్, ఇంటర్నేషనల్ పీస్ అంబాసిడర్ అనే అవార్డును నాకు ఈరోజు అందచేయటం జరిగింది. లాస్ట్ వీక్ నాకు అందచేయటం జరిగింది. ఎందుకంటే నేను గడిచిన 34 సంవత్సరాలుగా ప్రజాసేవలో కొనసాగుతున్నాను. ఎన్నో కుటుంబాలు నా ద్వారా కట్టబడ్డాయి. ఎంతోమంది బీదవారికి సహాయం చేయటం, అనాథలకు, మరి విడోస్కు, అలాగే ఆర్ఫనేజ్ పిల్లలకు సహాయం చేయటం, వాళ్ళని చదివించటం, అంతేకాదు ఎంతోమంది మరి బడుగు వర్గ బలహీన బడుగు వర్గ ప్రజలను గుర్తించి వాళ్ళకు సహాయం చేయటం. ప్రతిరోజు రాజమండ్రిలో 200 మందికి ఆహారం పంచిపెట్టడం జరుగుతుంది. ఇప్పుడు మొన్న లాస్ట్ వీక్ సికింద్రాబాద్లో ప్రారంభించాం. ఇప్పుడు ఇంకొక 2-3 రోజుల్లో విజయవాడలో కూడా ప్రారంభించబోతున్నాం. అలాగే అంతేకాదు ఎంతోమంది యవనస్తులు దారి తప్పిపోయి తాగుడు, ఇతర చెడు వ్యసనాలకు గురి అయిపోయిన వాళ్ళని గుర్తించి వాళ్ళతో మాట్లాడి మంచి కౌన్సిలింగ్ ఇచ్చి, ఆలోచన ఇచ్చి, వాళ్ళకి ఐడియాస్ ఇచ్చి వారిని మంచి మార్గంలో మరి ఇప్పుడు వరకు చాలామందిని నేను మలచడం జరిగింది, మంచి మార్గానికి మలచడం జరిగింది. ఈ మంచి కార్యక్రమాలు చేయడానికి దేవుడే మమ్మల్ని ప్రేరేపించాడు. చిన్నపిల్లలు, చిన్నపిల్లలు, తల్లిదండ్రులు లేని పిల్లలు తీసుకుని ఒరిస్సా రాష్ట్రంలో కొందరు అనాథ పిల్లలకు కూడా మేము సపోర్ట్ అందిస్తున్నాం. అలాగే మా ఇంట్లో కూడా ఇప్పుడు ప్రస్తుతం కొంతమంది పిల్లల్ని పెంచడం జరుగుతూ ఉంది. 100 మంది పిల్లలు ఉన్నారు మా దగ్గర. అలాగే యవనస్తులైన ఆడపిల్లలకి వివాహాలు చేయడం, వారు తల్లిదండ్రులు లేని బిడ్డలను మేమే పెంచి పెద్ద చేసి వివాహాలు చేయడంలో కూడా మేము ఈ పని చేయడానికి కూడా దేవుడే మాకు సహాయం చేస్తున్నాడు. ఇలాగా అనేక రీతులుగా ప్రజలకి, అనాథలకి, దిక్కులేని వాళ్ళకి, విధవరాళ్ళకి, అంగవైకల్యంతో ఉన్న వాళ్ళకి, నిరుపేదలకి సహాయం చేయడానికి ఇప్పటి వరకు దేవుడు మాకు సహాయం చేశాడు.